ఒకప్పుడు ప్రపంచాన్ని చూపిస్తున్నాడని పొగిడిన వాళ్ళే ఇప్పుడు ఆ ప్రపంచానికి నువ్వు అవసరం లేదని ఏకేస్తున్నారు. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేవాడి చెవిలో పువ్వు పెట్టాడంట అన్నట్టు ఇన్ని రోజులు మన చెవిలో పువ్వు పెట్టాడు నా అన్వేషణ. కాదు కాదు. ఈ అన్వేషణ గురించి మాట్లాడుతున్నా. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? ఎక్కడ వరకు వెళ్ళిందో పూర్తిగా తెలుసుకుందాం. 'దండోరా' మూవీ ప్రమోషన్ లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్స్ అందరూ చీరలు కట్టుకుంటే ఏ సామాన్లు కనబడవు అంటూ వ్యాఖ్యానించారు. దానిపై స్పందిస్తూ సినిమా యాక్టర్స్ కొంతమంది అనసూయ, నాగబాబు లాంటి వాళ్ళు సీరియస్ అవ్వడంతో శివాజీ క్షమాపణ చెప్పారు. అదే విషయం మీద నా అన్వేషణ కూడా మాట్లాడుతూ అటు శివాజీని, ఇటు గరికపాటిని, అలాగే సీతాదేవి, ద్రౌపది అంటూ హిందూ దేవతల గురించి నోటికొచ్చినట్టు వాగేశాడు. ఇది సరిపోదు అన్నట్టు ఆ తర్వాత ఇండియా గురించి మాట్లాడుతూ ఇది మంచి దేశం కాదు, ఒక దరిద్రమైన దేశం అంటూ మాట్లాడేశాడు. అప్పుడే తెలుగు యువత తన పవర్ ఏంటో చూపించింది. ఇక్కడే అతని పతనం మొదలైంది. యూట్యూబ్ లో 25 లక్షల నుండి 22 లక్షలకి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. అలాగే ఇన్స్టాలో 1.8 మిలియన్స్ నుండి 1.3 మిలియన్స్ కి పడిపోయాడు. ఇంత జరిగిన తరువాత ఇప్పుడు మహిళల కోసం పోరాడుతున్నట్టు బిల్డప్లు ఇస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఏ జూడ్ కి ఇతనికి పాత పగలు ఉన్నాయి. అందుకే దానికి రివెంజ్ గా ఏ జూడ్ ఈ అన్వేష్ పై వీడియోలు చేస్తున్నాడు. సేమ్ రీజన్ బెట్టింగ్ యాప్ విషయంలో అయ్యా సన్నీ యాదవ్ కూడా తన రివెంజ్ కోసం ఈ అన్వేష్ పై వీడియోలు చేస్తున్నాడు. నిజానికి అన్వేష్ మాట్లాడిన మాటలు చాలా తప్పు. అయితే ఇప్పుడు నా అన్వేష్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. ఇక ముందు ఏమేం జరగబోతుందో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి.